సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రోడ్డు రవాణా శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి రాత పరీక్షలు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటైతే కనుక February 24th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందినవారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి జనరల్లో కూడా మనకి ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం సో మనకి బేసిక్ పేనే 56,100 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే సివిల్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ క్రైటీరియా అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ 2024 ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే రాసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 2024 ఇయర్లో ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఆ యొక్క గేట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది ఉంటుందో ఆ యొక్క గేట్ స్కోర్ కార్డులో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్.
సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఇక గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీరు అట్లీస్ట్ 3 years వర్క్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. సో ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కోర్ అనేది ఇక్కడ మీరు వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీ యొక్క ఫస్ట్ నేమ్తో పాటు లాస్ట్ నేము, మీ యొక్క జెండరు, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్సిల్ అయినట్టు కనుక ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి ఒక సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్, నెక్స్ట్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్తో పాటుగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్మెన్ క్యాన్స్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ మనకి చెక్ బాక్స్ మీద రైట్ టిక్ అనేది చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ పేజ్కి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క పేజ్లో కూడా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద పనిచేసినటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవచ్చు. ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.